ఫ్రెండ్స్, ఇవాళ ఇడ్లీలోకి పల్లి చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ పల్లి చట్నీలోకి పచ్చిమిర్చి, పల్లీలు, ఎండుమిరగాయలు, తాలింపులు, కరివేపాకు అయితే కావాలి. తర్వాత స్టవ్ వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి. ఒక స్పూన్ ఆయిల్ అయితే వేయాలి. వేసినాక సగ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక పచ్చిమిర్చి అయితే వేయాలి. పచ్చిమిర్చి వేగినాక పల్లీలు అయితే వేయాలన్నమాట. వేసినాక కలపాలి, యాపాలి, ఎర్రగా వేపుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న వాటిని మిక్సీ జార్లోకి వేయాలి. పట్టిన చట్నీని అయితే ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాక తాలింపులు అయితే వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక తాలింపులు అయితే వేయాలి. తాలింపులు వేగినాక ఎండుమిర్చి అయితే వేయాలి. వేసినాక బాగా కలపాలన్నమాట. ఎండుమిర్చి కూడా వేపాలి తాలింపులతో పాటు. కరివేపాకు కూడా వేయాలి అన్నమాట. ఇప్పుడు వేగిన తాలింపుల్ని చట్నీలో వేసుకున్న తర్వాత వేడిగా ఇడ్లీ సర్వ్ చేసుకొని తినేయడమే. ఇప్పుడు తిని ఎలా ఉందో చెప్తాను. సూపర్! చోటు ద లిటిల్ స్టార్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.